ఎలన్ మాస్క్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైనట్టుంది. తాజాగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే డోజ్ అనేటటువంటి కాన్సెప్ట్తో బాగా ప్రచారంలోకి వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడం. ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడం అంటే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులలో ఉన్నటువంటి లోపాలు, ఉద్యోగ విధానంలో ఉన్నటువంటి లోపాలని సెటరేట్ చేసి దాని ద్వారా పరిస్థితి ఎఫిషియన్సీ పెరిగేలా చేయాలి. కానీ రోగం వచ్చిందని చెప్పి ఆ శరీరాన్ని తీసేయడం లేకపోతే చంపేయడం కాదు. ప్రభుత్వ ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున తొలగించాలన్నది ఇప్పటికే FBI కావచ్చు, అక్కడ CIA కావచ్చు, ఇట్లాంటి వాటిలోని ఉద్యోగాలు తొలగించే ప్రక్రియ చేపడుతుంటే చైనా లాంటి వాళ్ళు దాన్ని క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి సందర్భంలో పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే సందర్భంలో చివరికి ట్రంపే దారికి వచ్చి కంట్రోల్ పెట్టే కార్యక్రమం, అంటే ఉద్యోగుల తొలగింపు వ్యవహారాలు అన్నటువంటిది పెద్ద స్థాయిలో, అంటే మనకి ఇక్కడ IASలు IPSల స్థాయిలో వాళ్ళకి అక్కడ కొన్ని కేటగిరీస్ ఉంటాయి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటూ సీరియస్గా ఆదేశించాడు ట్రంప్. లేదా సీరియస్గానే కంటే కూడా ఓ రకంగా పరోక్షంగా బాబు నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళబాకరనైనా నీ మూలంగా మాకు కూడా సమస్య వచ్చేటట్టుందని చెప్పినట్టుంది. దీంతో ఎలన్ మాస్క్ ఓ రకంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఏదైతే ఒకసారి అట్లాంటి అంటే వ్యవస్థలో మార్పు రాదు, మార్పు రానియకుండా చూసుకుంటారు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. బట్ బేసిక్ సమస్యల్లో ఏంటంటే వ్యవస్థలో మార్పు అంటే వ్యవస్థని తీసేయడం కాదు అన్నటువంటి పాయింట్ దగ్గర మిస్ అవుతున్నాడు ఇతను.